పిల్లలంకలో ద్విషాస్త్రాగ్నియుక్త సర్వస్వం సర్వపుష్టాప్తోర్యాగం చేశాము. ఆ చేసిన దగ్గర నుంచి పౌండ్రీ యాగం చేయాలని మనసులో చాలా అంటే నాకు పౌండ్రీగా మొదట్లో చేయకూడదని అభిప్రాయంలో మొదటివాడిని నేను. కారణం ఏంటంటే ఒకరోజు నృత్యాసులోనే సోమభక్షలు అన్నీ సరిగ్గా అవుతాయి లేదా అని కొంచెం నాకు భయం. ఇటు 11 రోజుల్లో వీళ్ళందరినీ సమర్థించగలమా లేదా అని చాలా భయపడుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఆ భయం బాగా నివృత్తి అయిపోయింది. కారణం ఏంటంటే పారస్వరం ప్రథమాసు దగ్గర నుంచి ఏ దక్షిణ పర్యంతం సింహసాధువులు వారి వారి బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తున్నారు. అందరూ వారికే యాగానికి మొట్టమొదట చెప్పవలసిన వ్యక్తులు వాళ్ళే. రాత్రి 4:30 అయింది. అప్పుడు కూడా వచ్చి వాళ్ళ పనులు చేసుకుని వాళ్ళు వెళ్ళారు. కేవలం సింహసాధనం చేసుకుని వెళ్ళిన వాడు కాదు. అంటే యాగం మీద దృష్టి లేకపోవడానికి కారణం ఏంటంటే సరిగ్గా జరగదేమో అని భయంతో. ఆ తర్వాత నెమ్మదిగా ఒక 19 మాసాలు ఉంది, 2 సంవత్సరాల దాకా టైం ఉన్నది. పౌండ్రీకం అంటే శుద్ధశస్త్రాలు దీని మీద పెద్దగా ఆధారపడి ఉంటుంది. మా నాన్నగారు, మా అన్నయ్య గారు, మా పెదనాన్నగారు, వారి పిల్లలు అందరూ ఆహితాగ్నికే బృహదీ సంవత్సరానికి అవకాశం ఇచ్చారు. నేను నాకు బాల్య స్నేహితుడు జగన్నాథ వాజ్పేయి గారు వారికి ఎక్కడో ఒక సందర్భంలో కలిసినప్పుడు ఇలా చెయ్యాలి అని చెప్పాను. వారు బహుకుటుంబీకులు, వాడు వచ్చి ఇదంతా సజావుగా సాగుతుందని ఎవరి నోటి నుంచి రాలేదు. అందరూ ఏదో విధంగా చెప్పారు. కానీ నా మనసు మాత్రం ఆయన వచ్చి ఆహుతం చేస్తాడని ఉన్నది. నిన్న రాత్రి ఇక్కడ ఆషాఢ మాసంలో యజ్ఞం చేసినప్పుడు గోదావరి అక్కడి నుంచి మనకి ఉన్న చోటకి వచ్చింది. అలాగా ఆయన బృహదీ ప్రవాహానికి సామాన్యంగా లేదు. అలా ఎప్పుడు అక్షరాలన్నీ వెనకాల చూసుకోవడమే తప్ప ఆయనతో కూడా చెప్పడానికి అవకాశం లేకుండా అంత ప్రవాహంగా చెప్పారు. ఇందులో మన వరణైనా అగ్నిమే హోతా అని చెబుతున్నారు కాబట్టి వారి గురించి చెప్పవలసి వచ్చిన సమయం ఇది. అదొక బ్రహ్మగా సీతారామాని వాయువేయాయులు గారు మా అన్నగారు అబ్బాయి. వారి కథంలో నాకు వాయువేయానికి ఇత్యాది కర్తలు బ్రహ్మత్వం చేసిన మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ అడగగానే ఇంకా వేరే మాట ఏం చెప్పలేని వచ్చి బ్రహ్మత్వం చేస్తా అని చెప్పి వారు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఇక్కడికి వచ్చి ఒక ఇల్లు తీసుకుని ఆవిడకి అనారోగ్యంలో ఉన్నత వారు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. వారికి ప్రత్యేక అభినందనలు చెప్పాలి. అంటే మాకంటే పై చిన్నతనం వాళ్ళు కాబట్టి ఏం చెప్పాలో తెలియదు నాకు. ఆ తర్వాత స్పర్ధయా విద్య అని ఒక స్పర్ధ ఉంటే కానీ విద్య బయటికి రాదు. అటువంటి సమయంలో నేను ఎవరికో ఆగ్రహం ఇచ్చి ప్రథమసాహస్రం చేయాల్సిన పని వచ్చింది. ఆ సమయంలో కూడా ఎవరికి ఇవ్వాలో తెలియదు. చాలా చోట తిరిగాను. యాగం చేయాలని దృష్టి ఉంది కానీ సరైన ఆచరణ జరిగితే కానీ చేయకూడదని అభిప్రాయం మొదటి నుంచి ఉన్నది. అలాగా ఆ సమయంలో ఒకరు ఆచరణ చేసి నిర్వహించారు మహాపండితులు. ఆ తర్వాత ఇది మనమే ఎందుకు చేయకూడదని నా అల్లుడు మేనల్లుడు అతన్ని కొద్దిగా ఈ ఆచరణ మీద తీపి కలిగించేట్టు చేశాను. వారి కుటుంబంలో ఈ శ్రోత పరిచయం ఉన్న వాళ్ళు లేరు. అయినా కూడా ఇవాళ పెద్ద పెద్ద పండితులందరూ నివేరపోయేట్టుగా విధంగా ఆచరణ చేశాడు. ఎంత ఎక్కువ కృషి చేశాడు అంటే చెప్పుకోవడానికి నన్ను ముఖాలు చెప్పుకోవడానికి ఆయన సొంత కృషి అని నాకు అనిపిస్తుంది. నిన్న చెప్పాను, అంబత్తూరు వారు లేదు, మా యజ్ఞం లేదు. వారు ఎన్ని పనులు ఉన్నా సరే మా యాగం అంటే అన్ని పనులు రద్దు చేసుకోవడం, అలాగా వారు రావడం జరిగింది. సదస్సులు ఆ మాటకి పరిపూర్ణమైన అర్థం కలిగిన వ్యక్తినే సదస్యానికి వరించారు. ఇక్కడ ఎవరు ఏ కర్మ చేసినా ఆచరణలో కానీ హౌతుల్లో కానీ ఔద్ఘాతంలో కానీ అంటే వారు ప్రయోగం చేయిస్తారా అని కాదు. వారు ఎవరి ప్రయోగం చేసినా వారి చేతిలో ఎప్పుడు 4 పుస్తకాలతో తిరుగుతూ ఉంటారు. ఎవరికైనా ఏం అనుమానం వస్తే వెంటనే ఆయన అడిగితే చెప్పేస్తారు. అటువంటి వారు రావడం చాలా ఆనందంగా ఉన్నది.
అవిన ప్రదీప్ ప్రసాద్ గారు ఆయన మా నాన్నగారికి సాహసత చేయించిన సుభూష్ గారు మనవు వాళ్ళ చేనులో మంచి అభివృద్ధిగా కృషి చేసి ఇక్కడ ప్రదీప్ ప్రస్థానం చేస్తున్నారు. అలాగే మా భాగినేయుడు మరొకడు చూడ్డానికి చిన్నగా కనిపించిన శస్త్రం చెప్తారు, మా పుస్తకం చూసి చూడకుండా చెబుతా అన్నాడు. కానీ దాదాపు అట్లాగే పుస్తకం లేకుండా చెప్పాడు. ఇక్కడ పతంజలి ఘనపాటి గారు మైత్రం నాకు రావాల్సిన వాడు, ఆయన ఏదో ఇంట్లో కార్యక్రమంలో ఉండి లేకపోతే ఎవరు ఆ విషయానికి సమర్థుడని కొంత ఆలోచన చేస్తే మా బావమరిది కొడుకు రామ అంటే మైత్రావుడికి స్వరూపము, దేహదారుఢ్యము, వాగ్దారుఢ్యము ఇవన్నీ ఉండవలసిన వ్యక్తి. ఇవన్నీ ఉండి ఈ పొద్దు వరకు అతని పుస్తకంలో తలకాయ పెట్టలేదు. చాలా అత్యద్భుతంగా చేయడం సంవత్సరంలో మాత్రమే అతను చూసింది. అతనికి మైత్రావుడు నేనే చెప్పున్నాను. అలాగే ప్రస్తుతులు మా చంద్రమౌళి గారి అల్లుడు హరిగారు రావడం చాలా సంతోషం. వినేష్టత్వానికి పెద్దపల్లి సుబ్బయ్య గారు ఏ పనైనా వెంటనే నేను ఉన్నానని చెప్పి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఒక మాలకి ఎట్లా అయితే కలిగిపోసి ఉంటుందో అటువంటి వాడి ఈ యాగానికి ఆగ్నేయుడని చెప్పాలి. కారణం అంటే తాతగారు పూర్వం ఎట్లా అయితే అన్ని పూర్వంగా ఇప్పుడు కూడా ఆయన ఎట్లాగే ఉన్నారు, అన్ని ప్రయోగాలు చూస్తున్నారు. దానికంటే కూడా అతను ఇంకా తాతగారు హోత్రం కూడా చూస్తుంటే అతను మిగతా హోత్రులన్నీ కూడా చూసి అటువంటి పోస అవసరం, ఇటువంటి శ్రోతలు ఇంకా పెరగాలనే అభిప్రాయం. అలాగే మన షడ్డవుడు కొడుకు అచ్చావాక ఆయన శస్త్రం చెబుతుంటే అందరూ అభినందించకుండా ఉండలేకపోతున్నారు. శత్రువు కూడా ఆయన అభినందించేట్టుగా శస్త్రం చెబుతున్నారు. మొన్న షష్టాహస్రుతీయాచి చెప్పమంటే ఒక్క కుక్కలు చెప్పేశాడు. అది సుమారు సాధ్యపడదేమో, ఇప్పుడు నేను చూసిన వాళ్ళు ఎవరికి సాధ్యపడదేమో అనిపిస్తుంది. అలాగే ఈ యాగానికి ఒక పుణ్యం ఉంది. ఆ పుణ్యం ఏంటంటే యాగానికి 10 రోజుల ముందరే మా చేత ఒకరు ఒక నామస్మరణ చేయించారు. స్మరణ దరుణాచలం అని. ఆ స్మరణ పదే పదే చేయించి మా యాగాన్ని అభివృద్ధిగా చేయించిన వారికి ధన్యవాదాలు. వీరికి వచ్చి ఇక్కడ మాకు కృషి చేసి అంటే వారి మీద ఆయన వేరే విధంగా చెప్పారు. వారు కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఆయన చెప్పిందంతా శుద్ధ తప్పు, అది అబద్ధము అని తెలుస్తుంది. అటువంటి వారు వచ్చి ఇక్కడ చేయడం చాలా ఆనందంగా. ఇంకా మనం ఇంత శ్రమడి ఇంత చేస్తున్నాము. లోపల అందరికీ 10ంటికి కావాలంటే 10ంటికి, 5ంటికి కావాలంటే 5ంటికి, ఎలా కావాలంటే అలా భోజనం పెడుతున్నారు. మా గుంటూరు దత్తాత్రేయ దంపతులు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉండడం అనేది నాకు ఎంతోమంది బంధువులు, ఎంతోమంది జ్ఞాతులు ఉన్నారు. నేను చెప్పుకోవాల్సి వస్తే వాడినే చెప్పుకోవాలనే స్థితిలో వాడు నాకు సహకరిస్తున్నారు. శస్త్రం కూడా వాళ్ళు స్తుతం ఇచ్చాము. ఇలా దానికి స్తుతం ఇచ్చిన మా పడుకున్న నడువు వాళ్ళతో పడుకుంటే నాకు తెలియకుండా వాడు ఒళ్ళంతా బట్ట పెట్టి తుడిచి మళ్ళీ పొద్దున్నే లేస్తే నేను ఎప్పుడు అడుగుతానో ఏం ఏమంటాడని అనిపించాడు. అంటే అటువంటి ప్రేమాభిమానాలు ఉన్న వ్యక్తిని మళ్ళీ జీవితంలో మేము మర్చిపోలేను. అలాగే యజ్ఞనారాయణ సినిమా యాగం అంటే నేనున్నాను. ఎప్పుడు ఫోన్ చేసినా కాశీ విశ్వేశ్వర నాడు మీకు భయం ఎందుకు, ఆరంభించిన వాళ్ళు మీరు ఏమి వెనక్కి వెళ్ళొద్దు, ఒకనొక సమయంలో పౌండ్రీ యాగం ఆపేస్తున్నాను, నేను నా వల్ల కావట్లేదు, చాలా ప్రతిబంధకాలు నేను చెబితే మీరు ఆపవద్దు, మీరు చెయ్యండి అని అతను చాలా ఊతం ఇచ్చిన వ్యక్తులు మొట్టమొదటి చెప్పారు. అతనికి అన్ని శుభములు కలగాలి. చేతికి ఎముక లేని దానాలు చేస్తూ ఉంటాడు. తన దగ్గర యాగానికి ఉంటే ఎవరైనా డబ్బులు ఇస్తే వెంటనే ఇలా వచ్చిందని పంపించడం, ఇటువంటి పనులు కూడా ఉన్నాయి అతని దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత మా అల్లుడు గ్రావస్తుడు అతను వచ్చి నాకు 2 నెలలు ఉద్యోగం లీవ్ దొరకదు అన్నారు. నేను మాట్లాడుకుంటాను, మీ సీఓతో నేను మాట్లాడుకుంటాను, నాకు ఉండాలి. ఎందుకంటే వైదికంగా ఈయన ఉంటే లౌకికంగా ఒకరు ఉండాలి. మనకి అన్ని పనులు నేను చూసుకోలేను కాబట్టి వారు పిల్లవాడు వాళ్ళని మీ అందరూ ఆశీర్వదించారు. తర్వాత మా గణపాటి గారి గురించి నేను ఏం చెప్పాలో తెలియట్లేదు. ఎట్లా అయితే అహం పదస్మి మదసిత్వమేదని అగ్ని దగ్గర ప్రార్థన చేసి నేనే అగ్నిని, నువ్వు ఆ యువల్లో ఉన్నావు, నీ యువల్లో నేను ఉన్నాను ఎట్లా అయితే అంటున్నామో, ఆయన నాలో మమేకమైపోయి యాగాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్లాలో మేము ఆపేద్దాం ఒక స్థాయిలో, ఆయన కూడా పోనీ ఆపేద్దాం లేనా అనే మాట అనలేదు. ఆయన యజ్ఞాలను ఎట్లా చెప్పాడు ఆయన కూడా అట్లాగే చెప్పారు.
వీళ్ళందరికీ మొదటి రోజున ఒక దక్షిణాంశం ప్రకటించాము. దక్షిణాంశంలో అంటే ఎట్లా ఇవ్వాలి అని ఒక నాకు కొంచెం లోపల దుగ్ధం ఉంటుంది. ఆ యాగం ఆరంభించిన దగ్గర నుంచి దక్షిణలో ఆఖరి రోజు ఏమి ఇవ్వాలని చూడను. ఈ 13వ తారీఖున ఈ రోజున దక్షిణాకాలం ఎప్పుడు వస్తుందో ఆలోచిస్తే యాగం మొత్తం ఎలా అవుతుందో ఆలోచించే శక్తి నాకు లేదు. ఆ రోజున ఎంత ఇవ్వాలి, ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చినా కూడా తక్కువే అనిపిస్తుంది నాకు. కారణం ఏంటంటే నేను భజనే కాదది అన్నట్టు కొంత ఎక్కువగా చెప్పాను. మళ్ళీ అందరికీ ఫోన్ చేసి, అర్చకులందరికీ ఫోన్ చేసి బంగారం పెరగడం వలన నేను అంత ఇవ్వలేని ప్రస్తుతానికి. అంటే నేను అనుకున్న బంగారం ఇవ్వాలి అంటే చాలా కష్టమైన పని. 5,600 రూపాయల గ్రామ బంగారం ఉన్నది కాస్త 9,000 రూపాయలు అయింది వాళ్ళ రోజున. అంటే అంత బంగారం ఇవ్వడం సాధ్యపడే విషయం కాదు. అటువంటి దుస్సాధ్యమైన పనులు చేయలేమని తగ్గిపోదామని ప్రయత్నిస్తే, అంత కాకపోతే కొద్దిగా ఇవ్వండి, యజ్ఞం చేయమని ప్రోత్సహించిన వాళ్ళు వీరిద్దరూ నన్ను చాలా ముందుకు తోశారు. ఇవాళ ఈ యాగం కారకులకి అటు యజ్ఞనారాయణ ఇటు ఇలాగే మీ డబ్బు కోసం ఎవరిని ఎగిరి రారు అని బ్రహ్మగారు అనేక పర్యాయములు ఎంత ఉంటే అంత చేయని వారు ప్రోత్సహించి ముందుకు పంపారు. వీరికి కాలానుగుణంగా నేను చెప్పట్లేదు, ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక 50 గ్రాముల బంగారము దానం చేయాలి. ఈ 50 యొక్క విశేషం ఏంటి అంటే, ప్రస్తుతం నేను 50లో ఉన్నాను. ఒక 50 గ్రాముల బంగారం దానం చేయాలి. నేను చెప్పుకుంది 88 అని కుదరలేదు, నా వల్ల కాలేదు. ఎక్కడో ఒకటి పెంపుదల చేయాలి అనే అభిప్రాయం ఉన్నది. ఆ రోజు ఒక 1,00,000 ప్రకటించాను. అది నాకు ఇష్టం లేదు. అది ద్విగుణీకృతంగా 3 లక్షల రూపాయలు దక్షిణ, 50 గ్రాముల బంగారంతో ఈ 17 మంది అతిథుల్ని సత్కరించాలి. దాని ఇవాళ బంగారాన్ని ద్రవ్యాన్ని లెక్క గుణిస్తే గనక ఒక రోజుకి ఒక సామాన్యమైన అతిథి దగ్గర నుంచి పెద్ద అతిథి దాకా, సామాన్యం అంటే అందరూ ఇక్కడ కష్టపడ్డారు. ఆ రాళ్ళు నేను ఒక్కడనే పెట్టలేదు. ఈయన దగ్గర నుంచి అందరూ మట్టి పోశారు, అందరూ పని చేశారు. ఒక 25,000 రూపాయలు తప్పన ఒక రోజుకి సంభావన ఉంటుంది. ఈ సంభావనలో కూడా మా ట్రస్ట్ తరఫున 1,00,000 రూపాయలు అందరి చేత సంతకాలు పెట్టించుకోవడం అవి జరిగినాయి. 5 పేర్లు తీసుకోవడం జరిగినాయి, సంతకాలు పెట్టాలి. మిగతా 3 లక్షల రూపాయలు అందరికీ 2 లక్షల రూపాయలు క్యాష్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందరికీ ఒక 10 నిమిషాల్లో, ఎక్కువ సమయం లేదు. పెద్దలు మొదట అంటే సమయం మనకి అందరికీ తెలిసిన విషయాలే. నాకు సమయం ఇదే రావాలి, నాకేం కోరలేదు. మళ్ళీ ఇటువంటి రోజు నాకు రాదు. కానీ అంటే చాలామంది నాకు ద్రవ్యం ఇస్తా అన్న వాళ్ళు చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇద్దామని అభిప్రాయం ఉన్న వాళ్ళని చెడగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది జగద్గురువులే కావచ్చు, విశ్వవిఖ్యాత పీఠాలు కావచ్చు. నేను మొన్న శృంగేరి జగద్గురు దగ్గర వెళ్ళినప్పుడు వారు ఆంతరికంగా లోపలికి పిలిచి దక్షిణ ఏమి పోతున్నావు అన్నారు. అశరీరంగా నేను ఏదో ఆయనతో అడిగాడిన వెంటనే 3 లక్షలు అన్నాను. వారు ఏం చేశారంటే వెంటనే 3 లక్షల రూపాయలు నాకు ఇచ్చారు. అతిథి దానం చేశారు. పైగా శృంగేరి వారు దానం చేయరు, యజ్ఞయాగాదులు గురించి చాలా ప్రతీతి. మరి వారికి శ్రోతసభకు వెళ్ళినప్పుడు నేను 3 లక్షల రూపాయలు అయినా పోయి యజ్ఞాన్ని వాడుకోండి అని వారు ఇచ్చారు. అటువంటి జగద్గురులు శారదామ్మవారి అనుగ్రహం, ఇక్కడ నా ఉపాస్యదేవైన కంచి పరమాచార్య వారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం ప్రపంచ విఖ్యాతంగా, అంటే ఇదివరకు చేసి ఉండొచ్చు చాలామంది, కానీ ఇప్పుడు నేను చేసేది తక్కువ ఎక్కువ నాకు తెలియదు. గొప్పగా చెప్పుకోవాలి నాకు మాత్రం ఏం లేదు. కానీ ఇంకా కూడా ఇవ్వాలనే అభిప్రాయంతో చేశాం. కానీ ఇంతవరకు అయితే ఒక 7.5 లక్షల దాకా ఒక వ్యక్తికి సంభావన చేయడం జరుగుతుంది. మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించి, అలాగే చమసాధ్వరులు చాలా మా గోపాలహాపేట గారి శిష్యులు 6 వచ్చారు. వారు పాఠశాల విద్యార్థులు. వాళ్ళు ఇస్తల తండ్రా వెతుకుతారు, అవడం చేయండి అవడం చేస్తారు, ఇష్టకలు మోయండి మోస్తారు. అంటే వాళ్ళకి ఏ పని చెప్పినా చేసేట్టుగా వారు ఆయన తీసుకొచ్చారు. అటువంటి వాళ్ళందరికీ కూడా, చమసాధ్యులందరికీ కూడా ఒక 50,000 రూపాయల దక్షిణ, 4 గ్రాముల బంగారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
అలాగే ఉపగాథలు కూడా కొంచెం న్యూనాతీతంగా పెద్ద చిన్న తారతమ్యంగా వాళ్ళకు కూడా జరుగుతుంది. మా ఈ కార్యక్రమం ఇంత సలక్షణంగా చేయడానికి ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, మా రామఘనపాటి గారి దంపతులు. ఆయన ఎక్కడికి వచ్చింది మేము చూడలేదు. ఏదో ఒక వారు మా నాన్నగారు వస్తున్నారు అంటే నాకు ఆశ్చర్యం. మా ఇంట్లో ఏదైనా కార్యక్రమానికి కొద్దిగా అటు ఇటుగా ఉంటే వెంటనే ఆవిడకి గణపతికి మోదగాలు సమర్పించి మీ కార్యక్రమం అయిపోవాలి, మా కార్యక్రమాన్ని వాళ్ళ కార్యక్రమంగా తీసుకుని అనేక సందర్భాల్లో వాయుపేయం కానివ్వండి, బృహస్పతిశవం కానివ్వండి, మన చేసిన అత్యక్ష సర్వోష్టాంగం కానివ్వండి, ఎంతో మథన పడుతూ వాళ్ళు ఆ దంపతులు ఇక్కడ రావడం చాలా సంతోషం. మా అన్నగారు ఇవాళ పెద్దలు ఎవరు లేరు, మా దుదుగు వల్ల మీకు 5 ఉన్నాం అంతే. ఇక్కడ ఎంతోమంది ఉండవలసిన వాళ్ళు, బంధో రేవనైత్యథో సంతతి ఎవ్వరు లేరు, మీరు తప్ప. వారు రావడం చాలా ఆనందంగా ఉంది. వారు కూడా రాత్రి 12 దాకా ఆయన రాజన సామ తెలియదా, ఇలాంటి సామ తెలియదా, మళ్ళీ పడుకున్నాడా అంటే మళ్ళీ లేదా మళ్ళీ 4 గంటలకు 5 గంటలకు లేచి స్నానం చేసి మన మహారాత్రి అంటే పరిగెత్తారు. వీరంతా రావడం నాకు చాలా ఆనందం. వీరందరికీ అతిథులందరికీ భరద్వాజ విందుగా కొలచిన సూర్యనారాయణ గారు, వారు అలుపు సొలుపు లేని ఒక యోధుడుగా ఆయన ఈ కార్యక్రమంలో ఏ పదార్థం చేసి వెళ్ళడం, ఒక పదార్థాన్ని మేము 1 చేస్తే 2 చేసేవాడు. ఇట్లా వారికి కూడా విఘ్నేశ్వర అనుగ్రహం ఉండాలనుకుంటున్నాం. అందరినీ కోరేది, అర్తిక మండలందరినీ కోరేది ఏమిటి అంటే, నాకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు, దాతలు కూడా, కానీ అందరూ సహకారం చేశారు. ఇవాళ ఇంచుమించుగా ఇక్కడ 1 కేజీ 30 గ్రాములు 300 గ్రాములు బంగారాన్ని దానం చేయబోతున్నాము. సుమారు ఇంచుమించుగా అన్నీ కలిపి ఒక 70 లక్షల దాకా దక్షిణాంశం అవుతుంది. 1 కేజీలో 2 కోట్ల రూపాయల దక్షిణాన్ని ఇక్కడ మేము ఇవ్వబోతున్నాము. అందరూ మా దాతలందరినీ వాళ్ళు సర్వశ్రేయోభిగా ఉండేట్టుగా, కొంతమంది అతిథులను ఏదో అప్పుడప్పుడు మాట్లాడడం జరిగింది. వాస్తవ విషయం నాకు ఏంటి అంటే, వాళ్ళని ఏదో అని నేను పని చేయించుకోవాలని కాదు. మనకి డబ్బు ఇచ్చేవాడికి మనం ఎట్లా పని చేయాలి అంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు గుండె కోసినప్పుడు వాడు ఎంత జాగ్రత్తగా ఆపరేషన్ చేస్తాడో, వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బు తీసుకొచ్చినప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ప్రయోగంలో ఇక్కడ ఏమున్నది, ఏం పోయింది, ఏ మంత్రం తప్పు చెప్పారు అనేది చూడడంలో, ఒక ధర్మంలో వాళ్ళు ఏదైనా ఒక మాట అని ఉంటే నేను తప్పు చేసిన వాడినే అవుతాను. అది మీరు తప్పుగా గ్రహిస్తే నన్ను క్షమించగలరు. ఎందుకంటే ఒక వాడు మనకు డబ్బు ఇచ్చినప్పుడు ఎంతో, ఒకటి డబ్బు ఉంటుంది ఇస్తాడు, ఒక డబ్బు లేకపోయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఎప్పుడు చేస్తారు, ఎవరు పోటీ చేస్తారు. ఇప్పుడు ఆయన ఎందుకు పెద్దవారు అంతా 72 ఏళ్ళు వాడు, ఆయన ఇప్పుడు వచ్చారంటే ఈ సామలు వినాలి, ఇవి సుశస్త్రాలు వినాలని వారు రావడం జరిగింది. అలాగే ఈయన రాత్రి జ్వరంలో ఉన్నాడు, అయినా కూడా నేను దాంట్లో వెళ్ళి సామ చెబుతాను. ఇటువంటి ఆశానుభూతులందరికీ యాగంలో కావాలి. ఇలా అందరూ పరిశ్రమ చేసి యాగాలు చేస్తే అందరికీ యాగంలో దక్షిణాంశమే ప్రధానం కాదు, దక్షిణలో ప్రధానమైన 3 మాత్రమే యాగానికి చూస్తాను. ఒకటి దక్షిణాంశము, ఒకటి భోజనము, 3వది మంత్రం. ఈ 3 లేనిది త్రిశత్యాహి దేవా ఏమి వినిపించదానికి. ఆమె కడుపుండా అన్నం పెట్టాం, బస్తాలు అన్నం పెట్టామని అక్కడ మంత్రం లేకపోతే ఐక్యం ఫలించదు. పోనీ అన్నం పెట్టేసాం, మేము బాగా దక్షిణలు ఇచ్చేసామండి, రాసులు పోసామన్నా కూడా అది ఫలించదు. ఈ 3 సమ్మేళనంతో మాత్రమే యాగాన్ని పరిపూర్ణత అవుతుంది. ఇది యాగం ఈ పట్టిసీమ గోదావరి క్షేత్రంలో ఇంకా దొరకడం అనేది యాయుడు గారు, మా అన్నయ్య గారు పుణ్యమే. వారు మొదట ఇక్కడ యజ్ఞం చేయడం, ఇక్కడ మళ్ళీ హోదావాన్ని అడగడం, నేను వచ్చిన 2వ రోజుకో 3వ రోజుకో ఈ శివరాత్రి హడావడిగా ఈ స్థలం ఇస్తామని 2 మాటలు వస్తే, నాకు సదస్యం చిన్నగా ఉన్నా చాలు, హరిదానం చిన్నగా ఉన్నా చాలు, వేది మాత్రం పెద్దగా ఉండాలి అని కొద్దిగా తగ్గించుకున్నా. మళ్ళీ ఇటువంటి ప్రాంతాన్ని మనం ఈ జీవితంలో పొందలేం. మా నాన్నగారి అనుగ్రహము, పరమాచార్య వారి అనుగ్రహంతో ఇది సంపూర్ణమయ్యేది. అందరూ ఆశీర్వదించి ఎల్లుండి సాయంకాలం మీ అందరూ ఉండి మమ్మల్ని ఆశీర్వించగలరు. ఇంకోళ్ళు ఒక వ్యక్తిని చెప్పాలి, సోదరులు ఒక తల్లిదండ్రులను పుట్టక్కర్లేదు. నిన్న వారిని ఆత్మీయదానానికో సరస్వదానానికో పిలిస్తే నేను దానికి రాలేదు, మీరు పిలిచారు, నేను వచ్చాను. బట్ట తీసుకోండి అన్న, ఏం ఒక్కలేదు. నేను మీ మనిషిగా వచ్చాను. నాకు వీలు లేదు, వాళ్ళ అమ్మగారి అనుమాసిగా ఉండి కొంత నేను దూరంగా వచ్చాను, లేకపోతే ముందరే రావాల్సిన వాడిని.
నాకు ఎవరితో పడితే చిన్నపిల్లలతో దర్శనం చెబుతాడు, పెద్దవాళ్ళు దర్శనం చెబుతాడు. ఆయన పుస్తకం ఒక్కలే జనొక్కలే ఆయుధులే బ్రాహ్మణాలు వేసి ఉన్నారు. ఇటువంటి మహత్తరమైన ఆ మనిషి ఇక్కడ రావడం, సాక్షాత్ గోకర్ణేశ్వరుడి దగ్గర నుంచి వచ్చారు. ఆయన మహాబలేశ్వరుడి నుంచి వచ్చారు. వారికి నా వాళ్ళు పెద్దవారే అనుకోవచ్చు. అభినందనలు, తాజా నమస్కారములు. పితాపుత్రులు వాళ్ళంతా రావడం, ఆయన ఎక్కడికి కదలరు. నేను మా ఇంట్లో నేను చాలాసార్లు విన్నప్పుడు ఉన్నాను. సాయంత్రం కూడా ఋగ్వేద పుస్తకం చూపుకుని ఆయన అడుగు మీద అధ్యయనం చేస్తూనే ఉంటారు, ఊరికే కూర్చోరు. అటువంటి వాళ్ళకి ఇంతమంది ఇక్కడ రావడం, సమావేశం అవడమే ఈ యాగానికి పరిపూర్ణత చెందిందని. ఆఖరికి ఇక్కడంతా మనంతా కనిపిస్తున్న వ్యక్తులం, కనిపించకుండా ఒక వ్యక్తి ఉంటాడు. అది దేవుడు కావచ్చు, మనుషురూపమైన దేవుడు కావచ్చు. అది ఎవరని చెప్పాలంటే నా బంధువే, మా బావమరిది. అది యాగశాల ఒక 4-5 సార్లు వచ్చింటాడు మొత్తం మీద. అలా అక్కడ ఏమేమి కావాలి, ఎంత కావాలి ఏంటని ఈ ముహూర్తాల రోజుల్లో సర్వం త్యజించి దంపతులు ఇద్దరుగా వచ్చి వారు ఇక్కడ సేవకే వచ్చారు. ఆ మాట చెబుతా అంటే ఆయన ఇక్కడ ఎవరో 100-250 ఇస్తే నేను పుచ్చుకొని ఉన్నాడు. 100-150 ఇస్తే నేను పుచ్చుకొని నేను దానికోసం తీసుకుని నేను బయట సంపాదించుకునేవాడిని. మా చెల్లెలు బౌండరీగా చేస్తుంది, నేను ఉండాలి చేయాలని వారు రావడం చాలా ఆనందం. అలాగే మా దైవజ్ఞులు ఇప్పుడు 11 సమయాలకి ఏమైనా చేసినా అందరూ వాళ్ళు ముహూర్తం పెట్టడం, నేను మొదలుకి వెళ్ళడం. ఉదయం 7:30కి దైతాదేవి చేస్తా అంటే కుదరదు, 10:30కి ఏంటి ఇబ్బంది ఏం లేదు. ఆ రోజు అయితే మీకు అన్ని కార్యక్రమాలు సలక్షణంగా అవుతాయని దైవజ్ఞ ముహూర్తానికి బలం ఎంతో ఇవాళ తెలుస్తుంది. అటువంటి ముహూర్తం వచ్చి అతనికి కూడా చాలా పనులు ఉంటాయి, కానీ యోధుడిలాగా పనిచేస్తున్నారు. కొంపెల వాళ్ళ పిల్లలు వాళ్ళందరికీ మనిషి చెప్పాలి అంటే వాళ్ళకి క్షమసాధం ఇచ్చి నేను చిన్న పని చేశానేమో అనిపించింది. వాళ్ళకి టైంతో ముఖ్యం లేదు, శ్రమతో ముఖ్యం లేదు. అలా మా గోపాల్ గారి శిష్యులతో మమేకమై పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళు మీరందరూ ఆశీర్వదించి మా యజమానుల్ని మమ్మల్ని ఆశీర్వదించి ఇక పరం ఇక చెప్పక్కర్లేదు. ఇవన్నీ చెప్తే మళ్ళీ ఏదో వేరే ఇంకో విషయం వస్తుంది. పై అనుష్ఠానం అనేది ఇప్పుడేమి మాట అనుకోవట్లేదు. అది చేస్తాం. పార్వతీ